జూబ్లీహిల్స్లోని బోరబండ డివిజన్లో బూత్ స్థాయి కార్యకర్తల సమావేశాన్ని కాంగ్రెస్ నేతలు నిర్వహించారు. కార్యక్రమానికి ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, మంత్రులు వివేక్ వెంకటస్వామి, పొన్నం ప్రభాకర్, సీతక్క, అభ్యర్థి నవీన్ యాదవ్ పాల్గొన్నారు. గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ ఒక్క రేషన్ కార్డు ఇచ్చిందా అని కాంగ్రెస్ నేతలు ఈ సందర్భంగా ప్రశ్నించారు. కాళేశ్వరం పేరుతో బీఆర్ఎస్ పార్టీ దోచుకుందనన్నారు. కంటోన్మెంట్ మాదిరిగా జూబ్లీహిల్స్లో కూడా కాంగ్రెస్ గెలిపించాలని ఈ సందర్భంగా వారు కోరారు. జూబ్లీహిల్స్ అభివృద్ధి కావాలని కోరుకునేటోళ్ళు. జూబ్లీహిల్స్ 10 సంవత్సరాలు నిర్లక్ష్యమైంది. అసలు మాట్లాడుతా ఉన్నారు ఇవాళ కేటీఆర్ గారు బుల్డోజర్ రాజకీయం వస్తుందని. మీకు తెలియదా? బాబా బసియుద్దీన్ చెప్తారండి ఇక్కడ. బాబా బసియుద్దీన్ ఏ मांगेंगे मैं मर जाने वालों के नाम से बदनाम नहीं करना चाहता हूँ. मर जाने के सब अच्छा है, मगर यहाँ मौका है क्योंकि वो लोग कोई बात कहते कांग्रेस को इल्जाम लगाना चाहे. अगर कोई बुलडोजर चलाए खुद का पार्टी अपोजिशन पार्टी किसी का तकलीफ हुआ, इससे तकलीफ हुआ ఎవరితో ఇబ్బంది కలిగింది, ఎవరు ఇబ్బంది పెట్టిరో మీకు తెలియదు కాదు. ఈ యొక్క నియోజకవర్గంలో ఎంతమంది మీద కేసులు పెట్టారు, ఎన్ని ఇళ్ళు కూలగొట్టారు, ఎంతమంది వేధింపులకు లేనో మీకు తెలియదు కాదు. వైసీపీ మాజీ ఎమ్మెల్యే బొల్లార్ బ్రహ్మనాయుడు చేసినటువంటి వ్యాఖ్యలపై మహిళలు తీవ్ర స్థాయిలో